సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు రాజమౌళి. మీకు తెలుసు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అనేకమైన రూమర్స్ ఉన్నాయి. బజ్ అయితే క్రియేట్ అయ్యింది. హైప్ దెబ్బకి భరించలేకపోతున్నారు. ఫ్యాన్స్ అయితే ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వండి అని బతిమలాడుకుంటున్నారు. ఆ తరువాత వచ్చేటప్పటికి ఈ సినిమా టైటిల్ గోల్డ్ అని పెట్టారు. ఇది యూనివర్సల్ టైటిల్ అని చెప్తున్నారు. చూడండి, ఇటువంటి టైటిల్స్ పెడతంలో రాజమౌళి అందవేసిన చెయ్యి. రెండు, దాంట్లో ఉన్న నటీనటులు అంటే ఆయన సినిమాల్లో నటించే నటీనటుల్ని ప్రపంచవ్యాప్తంగా లాక్కొస్తూ ఉంటాడు. ఎందుకంటే గ్లోబల్ సినిమా తీస్తాడు కాబట్టి, గ్లోబల్గా ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాకి గోల్డ్ అని పెట్టాట. ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కనీసం 5 ఏళ్ళు ఇక సినిమాల్లో నటించడానికి లేదు. ఓన్లీ రాజమౌళి సినిమానే, బయట కూడా కనిపించడానికి వీల్లేదు. ఇప్పటికే లుక్ బయటకు వచ్చిందని ఫైర్ అయ్యాట. అది కాక ట్రైనింగ్ తీసుకోవాలని కండిషన్స్ పెట్టాట. వీటికి మరి మహేష్ బాబు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు, కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే రాజమౌళి బ్రాండ్ అటువంటిది. రాజమౌళి చేయబడిందంటే వాళ్ళు వరల్డ్ స్టార్స్ అవుతారు. బాహుబలి, RRR ఇలా వరుస పెట్టి సినిమాలు ఇస్తున్న రాజమౌళి సినిమా అంటే భారీ హైప్ ఉంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అనే రూమర్ కూడా వచ్చింది. దీనిపై ఎక్కడ అఫీషియల్గా క్లారిటీ లేదు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కానీ, మూవీ మేకర్స్ కానీ, రాజమౌళి కానీ చెప్తే తప్ప. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు. ఆలోపే గోల్డ్ టైటిల్ లీక్ అయింది. ఇది కావాలని లీక్ చేశారా, లేక ఫ్యాన్సే ఊహించుకుంటున్నారా, లేక సోషల్ మీడియాలో కావాలని చేస్తున్నారా అనేది తెలియదు. మొత్తం మీద గోల్డ్ అనే టైటిల్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా రిలీజ్ అయితే చెప్పేదే ఉంది. పాన్ వరల్డ్ రికార్డ్సే.